మాకి సాయం చేసి మంచి మార్కులు కొట్టేశాను. వాడిని కిడ్నాప్ చేసి పెళ్లి ఆపిచ్చేశాను. డే చక్రి, నువ్వు సూపర్ రా. అనయ్య, ఏరా ఇంకెంతసేపు రా? ఇక లాభం లేదురా. నా వల్ల కాదు. నాకేమైనా పర్వాలేదు, నీకేం కాకూడదు. వాడిని వదిలేతాను రా. వదిలేయండి. రే 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 చక్రి, నిజంగా చెప్తున్నావా? అవునన్నయ్య, ముహూర్తం దాటిపోయిందని రిజిస్టర్ మ్యారేజ్ క్యాన్సిల్ చేశారు. పెళ్లి ఆగిపోయింది. ఇంకా వాటితో మనకేం పని లేదన్నయ్య. ఎక్కడో చోట వదిలేసి వెళ్ళిపోండి. నీకు అక్కడ ఎలాంటి సమస్య లేదు కదా? నాకేం లేదన్నయ్య. నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి ఇదంతా మనమే చేశామని ఎవరికి డౌట్ రాదు. ఏమన్నాడన్నయ్య? పెళ్లి ఆగిపోయిందంట్రా అని వదిలేయమంటున్నాడు. అవునా? రే ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పరా? అరే, నా కోసం మీరు ఇంత రిస్క్ చేసినందుకు థ్యాంక్స్ రా. మహాలక్ష్మి పెళ్ళాగిపోయినందుకు చాలా సంతోషపడుతుంది. రేయ్, అంతా ఓకే గాని ఆ జుట్టు కోరిగాడు కొంచెం ఓవర్ చేస్తున్నాడు రా. బాగా కోటింగ్ ఇచ్చి వదిలేరు. అయ్యో, వాడి ఓవర్ యాక్షన్ భరించలేకే మహాలక్ష్మి వాడితో పెళ్లి వద్దనుకుంది. ఆ తిక్కలుడితో మనకేంట్రా, వదిలేసి వెళ్ళిపోండి. సరే, నువ్వు జాగ్రత్త. నీ మీద డౌట్ రాకుండా చూసుకో. అలాగే, సరే. అనయ్య, నువ్వేం టెన్షన్ పడుకో. వాడిని వదిలేసి మన దారిన మనం వెళ్దాం. వదిలేసేటప్పుడు దొరికిపోతే బా దొరకకుండా చూసుకుందాం అనయ్య. ముందు పద. పదనయ్య, పద. పదనరా. మహాలక్ష్మి హ్యాపీ. నేను నువ్వేంటి డైరెక్ట్ గా నా బెడ్రూమ్ లోకి వచ్చావు? కంగారు పడకండి, అందరూ ఎవరి టెన్షన్ లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను ఎలా రియాక్ట్ అవ్వాలో నాకు తెలియడం లేదు. నా మొహంలో ఆనందం దాగడం లేదు. దాచుకోకపోతే అదేం పైశాచిగానందో అనుకుంటారు. వాళ్ళ అమ్మ నాన్న ఏడుస్తుంటే మీరు నవ్వారనుకోండి, ఖచ్చితంగా మీ మీద డౌట్ వస్తుంది. అవునవును, కానీ ఎలా జరిగింది? నిజంగానే మనుషులు పెట్టి కిడ్నాప్ చేయించవా? అవునండి, మనసు పెట్టి మరీ కిడ్నాప్ చేయించా. అదేమన్నా మీ సైడ్ బిజినెస్? ఏది? అదే కిడ్నాప్లు చేయించడం. చిచి, ఎంత మాట అన్నారండి? ఒక ఆడపిల్ల కంటతడి పెడుతోంటే చూసి భరించలేక ఎలాగైనా రిజిస్టర్ మ్యారేజ్ ఆపాలని ఒక ప్రయత్నం చేశాను. అంతే తప్ప నేను ముఠాలేమీ నడపడం లేదండి. జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అడిగారండి, మీరేం హర్ట్ అవ్వకండి. పర్వాలేదండి, మీరే కదా సర్దుకుపోతాను. మరి ఎవరి సాహసం చేశారు? మా ఫ్యామిలీ మొత్తాన్ని రప్పించేశానండి. ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయిందా? అంతేనండి, ఎవరికైనా కష్టం వస్తే నేను చూస్తూ ఉండలేనండి. నేను చెప్పిన తర్వాత సాయం చేయకుండా మా ఫ్యామిలీ ఆగలేరు. మీ వాళ్ళ పేర్లు బయటకు వస్తే మా వాళ్ళ అసలు రూపాయలు బయటకు వస్తాయేమో. అసలు ఏవి బయటికి రావండి. ఆ పిల్లకోడికి కూడా ఎవరు చేశారో ఎందుకు చేశారనేది తెలీదు. కొట్టడాలు గట్రా ఏమైనా చేశారా? మీరు పెళ్లి చేసుకోవడానికి పనికిరాడు తప్ప అతను పెళ్లి చేసుకోవడానికి పనికి రాకుండా చేసే ఉద్దేశం మాకేం లేదండి. చాలా ధైర్యం చేశారండి. ఏం చేయనండి మరి, మీకు అతను సరైనవాడు కాదని మీకన్నా ముందు నాకు అర్థమైంది. మీ మాట మీ ఇంట్లో ఎవరు వినడం లేదు. మీరు బాధపడుతుంటే నేను చూడలేకపోయానండి. అందుకే మా వాళ్ళని రంగంలోకి దింపాను. మీ వాళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యారని కంగారు పడుతున్నాను. చాలా పెద్ద రిస్క్ చేశారు, కానీ దొరికిపోకుండా చూసుకోండి. ఎలా దొరికిపోతామండి? ఆ పెళ్ళికొన్ని దాచిపెట్టింది ఎక్కడో కాదు, మీ సైట్ లోనే. అక్కడైతే మీ వాళ్ళు బ్రతకరు కదా. ఏమండి, ఇదేదో సినిమాలో చూసినట్టుంది. బానే ఆలోచించారు, కానీ జాగ్రత్త అండి. మా వాళ్ళకి ఊరంతా డబ్బు కోసం ఏమైనా చేసే మనుషులున్నారు. మంచి కోసం మేము ఏమైనా చేస్తాం, మీరేం టెన్షన్ పడకండి. ఆనందం ఎక్కువ మీ వాళ్ళ ముందుకెళ్ళి తీన్మార్ డాన్స్ మాత్రం చేయకండి. నీకెలా తెలుసు? అంటే మీరు పైకి కనబడడం లేదు కానీ లోపల మీ మనసు నాట్యం చేస్తుందని నాకు తెలుసండి. అంటానండి. మళ్ళీ నేను ఎక్కడికి తీసుకొచ్చారా? మీ అత్తగారింటికి తీసుకొచ్చావు. ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళు. కళ్ళ గంతలో చేతులు కట్లు కట్టేస్తే ఎలా వెళ్తారా? కాస్త బుద్ధి వాడరా. ఎలా తప్పించుకున్నారా? ఇక్కడే ఉంటుంటే చంపేసేవాడిని. అయినా ఇప్పుడు మా అత్తారింటికి దారేది ఇటు. నువ్వుంటే చాలే, ఉంటే చాలే, ఫటలకో చెప్పమందే చెప్పలేని భాష అడిగి అదే మింటో తంకారే హింద మొట్ట ఉన్న. ఇక్కడున్నావా? నీకోసమే తెచ్చాను, వచ్చి తిను. ఆహా, మీ చేతి వంట వాసన చూస్తేనే కడుపు నిండిపోయింది. నా చేతి వంట వాసన చూస్తే జీవితంలో మళ్ళీ అడగవు, కలపడం కూడా రాదు. ఏమిటి, దానికి ఆహారానికి సంబంధమే లేదు.
ఆహా, సూపర్ టేస్ట్ అండి. ముహూర్తమే దాటిపోయింది. ఈ గల్లుడు గారు తిరిగి వచ్చినా పెళ్లి చేయకూడదు. ప్రస్తుతానికి పెళ్లి జరగట్లేదని చెప్పు. ఇదంతా నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. ఒక మనిషిని ఇంత ఈజీగా కిడ్నాప్ చేయొచ్చా? మనుషుల్ని కిడ్నాప్ చేయడం ఈజీ ఏం కాదండి. మీరింకా ఆ పిల్లకోడిని మనిషిలా చూస్తున్నారా? వాడొక వింత జీవి. అవును, ఆ జీవిని కిడ్నాప్ చేయడం వల్ల మీ ఇంట్లో ఎలాంటి ప్రాబ్లం రాలేదు కదా? ఒక్క నాన్న తప్ప అందరూ ఇందులో భాగస్తులే. ఇంకా ప్రాబ్లం ఎవరికుంటుంది? ఆ చుట్టుపోలి గారికి మీ వాళ్ళ మీద అనుమానమే రాదా? మీ మనుషులను తెలిసిపోదా? కళ్ళకి గద్దలు కట్టారు కదా, తెలిసే అవకాశమే లేదండి. వాడు మాత్రం కట్టి పారేసినా సరే కూచిపూడి, భరతనాట్యం, డిస్కో డాన్స్, బ్రేక్ డాన్స్ చేస్తున్నాడు. పెరకోడు పెద్ద పిరికోడు. ఎవడైనా గొడవ చేస్తాడు, వీడు మమ్మీ డాడీ అని అరుస్తాడంట. ఇలాంటి వాడి నమ్మి మీ వాళ్ళు కెనడాకి ఎలా పంపించాలనుకున్నారండి? అందుకేగా వాడితో పెళ్ళొద్దనుకుంది. అసలు వాడి పిలక కత్తిరించి పంపించాల్సింది. మాంత్రికుడి ప్రాణం చిలుకలో ఉన్నట్టు ఈ కంత్రిగాడి ప్రాణం పిలకలో ఉంది. ఆ ఇంటికి వాడిని వదిలేశారా? ఎప్పుడో వదిలేసాం. ఇంకాసేపట్లో ముక్కుతూ మూలుగుతూ వస్తాడు. మమ్మీ డాడీ అనుకోండి. ఊరుకుండు వదినా, వచ్చేస్తాడు. ఏం కాలేదుగా? ఏం కాలేదమ్మా. నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? నీకేమైందో, వాళ్ళు నిన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నారోనని చాలా భయపడ్డాను తెలుసా? ముందు కాస్త రిలాక్స్ అవ్వనివ్వండి. బాబు కూర్చో, కూర్చో బాబు, కూర్చోన్నాను. తెలుసునానా? కూర్చుంది తీయ. ఆ నరసింహుడు చల్లగా చూశాడు. అందుకే అబ్బాయి క్షేమంగా తిరిగొచ్చేశాడు. అంకుల్, అసలు వాళ్ళెవరు? తనెందుకు కిడ్నాప్ చేశారు? అది మాకెలా తెలుస్తున్నారు? మీతో వాళ్ళేమీ మాట్లాడలేదా? తీసుకెళ్లి కట్టిపడేశారంతే. పోయి మీ మీద చేసుకున్నారా? సేడి తినిపిస్తా, ఒకసారి నోడేవు. నోను మర్యాదగానే చూశారు. మా చెల్లెలు కూడా ఇచ్చారు. ఎక్కడ దాచారు మిమ్మల్ని? నాకు ఈ ఊరు తెలుసా? కళ్ళకి అంతర కట్టేసి తీసుకెళ్లారు. తర్వాత రోడ్డు మీద వదిలేశారు. వాళ్ళు మాకెలాగా ఫోన్ చేయలేదు, డబ్బు కూడా డిమాండ్ చేయలేదు. మరి కారణం ఇవి ఉంటుంది. మీకు కెనడాలో గాని ఇక్కడ గాని శత్రువులు ఎవరైనా ఉన్నారా? నోను, నాకు ఎలాంటి ఎనిమిస్ లేరు అంకల్. ఓన్లేండి, భగవంతుడు దయ వల్ల నా కొడుకు క్షేమంగా తిరిగి వచ్చాడు. చాలు. అసలు మీ వాళ్ళు ఒక కిడ్నాప్ చేయడానికి ఎందుకు ఒప్పుకున్నారు? వాళ్ళకి ఇదే పని ఏంటి? మొదటిసారి ఒక అమ్మాయికి కష్టం వచ్చింది, మనమే ఆదుకోవాలని చెప్పాను. ఆరు నా కోసం ఒప్పుకున్నారండి. మొదటి నుంచి మా ఫ్యామిలీకి హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ అండి. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే మేమందరం సపోర్ట్ గా నిలబడతాం. మీ ఇంకోలాగా కాదు. ఇష్టం లేని పెళ్లి అస్సలు చేయరు. మీ ఇంట్లో ఎవరెవరికి పెళ్ళిళ్ళయ్యాయి? వాళ్ళంత ప్రొఫెషనల్స్ లేరు. 4th గ్రేడ్ క్రిమినల్స్ అనుకుంటా. కానీ కిడ్నాప్ చేసి తప్పుడు డిమాండ్ చేయకుండా ఎందుకు పంపించారో తెలియట్లేదు. వాళ్ళకి ఎక్కడి నుంచో ఎవరో ఇలా చేయమని చెప్పినట్టున్నారు. ఆహా, ఎవరో ప్రేమగా తలుచుకుంటున్నట్టున్నారు. ఇంకెవరు? ఆ పిల్ల కూడా అయి ఉంటాడు, లేదంటే మా వాళ్ళు అయి ఉంటారు. మీ ఇంట్లో ఎవరెవరుంటారు? మా నాన్న, అన్న, 2 తమ్ముళ్ళు, మొత్తం 5 ఉంటాం. ఓ, అందరూ మగవాళ్ళేనా? మరి మీ అమ్మగారు? మా అమ్మ ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకుని పైకి వెళ్ళిపోయింది. అయ్యో, ఐఎమ్ సారీ అండి. పర్లేదండి. పాపం, గుర్తు చేసి బాధ పెట్టినట్టున్నాను. కానీ మా ఇంట్లో అమ్మ లేని లోటు తెలియకుండా అందరం కలిసి మెలిసి ఉంటాం. మీ పలకోళ్ళగా ఎదుటి వాళ్ళ మనసును అర్థం చేసుకోకుండా మేమెవ్వరూ ఉన్నాం. అసలు ఈ కిడ్నాప్ జరగundకపోతే ఈ పాటికి మీ రిజిస్టర్ మ్యారేజ్ జరగుండేది. అవును, ముహూర్తానికి ముందెత్తుకెళ్లారు, ముహూర్తం దాటిపోయాక వదిలేశారు. అంకుల్, నాకు డౌట్ వస్తుంది. వాళ్ళకి రిజిస్టర్ మ్యారేజ్ టైం తెలుసుంటుందా? టైంకి ముందు తీసుకెళ్ళి సరిగ్గా టైం అయిపోగానే వదిలేశారా? అంటే ఒకవేళ ఎవరైనా ఈ పెళ్ళాపదని చూస్తున్నారా? అలా అనుకునే వాళ్ళు ఎవరుంటారు? ఇదేదో అశుభంలాగా అనిపిస్తోంది. పెళ్లి జరిగే టైంకి ఇలా జరిగిందంటే నా మనసు ఏదో కీడు శంకిస్తోంది. అలాంటి మూఢనమ్మకాలు వదిలిపెట్టు మామీ. రిజిస్టర్ ఆఫీస్ లో మళ్ళీ టైము డేటు రిజిస్టర్ చేసుకోవాలి. కానీ ఈసారి 4 రోజులు ఆగాల్సిందే. పెళ్లి 20 రోజుల తర్వాత ఉంది. రిజిస్టర్ మ్యారేజ్ నెల తర్వాత అంటే ఎలా? ఇలా అయితే మహాకు వీసా దొరకాలంటే ఇంకో నెల పడుతుంది. అల్లుడు గారు, మీరేం టెన్షన్ పడకండి, అంతా నేను చూసుకుంటాను. ఒకటే ఆలోచిస్తున్నాను, ఈ పెళ్లి చెడగొట్టాలని ఎవరైనా ప్లాన్ వదిలేరా? మనం అంతవరకు ఆగడం మంచిది కాదేమో. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. పెళ్లి ముహూర్తం 20 రోజుల తర్వాత అనుకున్నాం కదా. రిజిస్టర్ మ్యారేజ్ ని పోస్ట్ పోన్ చేసి పెళ్లి ముహూర్తమే ముందు పెట్టుకుందాం. ఇంకో 3 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది. ఎవరో ప్రేమగా తలుపుకుంటున్నట్టున్నారు. అంత ముందంటే పెళ్లి పనులకు టైం ఉండదనుకుని నేనే వస్తున్నాను. కానీ ఇప్పుడు 3 రోజుల్లో పెళ్లి చేసుకుంటే ఇక మీరు డైరెక్ట్ గా మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకోవచ్చు. వీసా కూడా ప్రాబ్లం ఉండదు.
మరి అంత ముందుకు జరిపితే ఎలాగండి? ఆడపిల్ల తరపున పెళ్లి పనులు చాలా ఉంటాయి. ఆ పనులన్నీ ఎవరైనా ఈవెంట్ మేనేజర్కి చెప్తే చేస్తారమ్మా. మనం డైరెక్ట్గా మండపానికే వెళ్ళొచ్చు. సరే. ఓకే అంకల్, మీరు చెప్పింది కరెక్ట్. 3 రోజుల్లో పెళ్లి ఫిక్స్ చేసేసాడు. ఉమ్, ఆహా, ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. పెళ్లి చూపులు అయినప్పటి నుంచి ప్రశాంతంగా నిద్రపోయింది లేదా తెలుసా? ఇవాళ రాత్రికి తెగ పడుకుంటాను. ఇవాళ రాత్రికి ఆ పిల్లకోడికి నిద్ర ఉండదు. కల్లో కూడా కిడ్నాపర్సే కనబడుతుంటారు. మమ్మీ డాడీ అంటూనే రాస్తా. నిజంగా మీ బ్రదర్స్ కి థ్యాంక్స్ చెప్పాలి. మీ ఇల్లు ఎక్కడ? మీ బ్రదర్స్ ఏం చేస్తుంటారు? ఆ ఇల్లా? మా ఇల్లు సినిమా స్టార్స్ ఉండే జూబ్లీహిల్స్ ఏరియాలో ఉంటుందండి. మీ ఇంటి ముందు మహాలక్ష్మి నిలయం అని బోర్డు ఉన్నట్టు మా ఇంటి ముందు బృందావనం అని బోర్డు ఉంటుంది. బృందావనమా? చాలా బాగుంది. మా తాత ముత్తాతలకి కృష్ణుడు అంటే ఎంతో భక్తి. అందుకే ఇంటి పేరు బృందావనం. మా నాన్న పేరు ఆదినారాయణ అని పెట్టారు. నారాయణ అని పిలుస్తారు. మా అన్నయ్య పేరు మాధవ, నా పేరు చక్రి. మా పెద్ద తమ్ముడి పేరు కేశవ, చిన్నోడి పేరు కృష్ణ. కన్నా అంటాం. అన్ని గోవిందనామాలే. అందుకే మమ్మల్ని మేము పేర్లతో పిలుచుకుంటే చాలు, పుణ్యం పుణ్యానికి వస్తుంది. అన్ని నమ్మేస్తుంది పాపం వేరే తల్లి. అలాగే నమ్మల్ని. బాగా వర్కౌట్ అవుతుంది. ఇక బిల్డప్లు మొదలు పెట్టాలి. మీ అన్నయ్య ఏం చేస్తూ ఉంటారు? ఐ మీన్ మీ అన్నయ్య ఏం జాబ్ చేస్తూ ఉంటారని. అదా, మా అన్న ఆర్కిటెక్ట్ అండి. పెద్ద పెద్ద బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు, కాంప్లెక్స్లు డిజైన్ చేయించి కట్టిస్తూ ఉంటాడు. విదేశాల్లో మా అన్న కోసం 4 ఉద్యోగాలు ఎదురు చూస్తున్నా మాతృదేశానికి సేవ చేయాలని ఇక్కడే ఉండిపోయాడండి. మీ అన్నయ్య అంత పెద్ద ఆర్కిటెక్ట్ అయితే మీరెందుకు టాక్సీ డ్రైవర్ గా పనిచేస్తున్నారు? విషయం అది, నేను టాక్సీ డ్రైవర్ని కాదండి, ట్రావెల్ ఏజెన్సీ ఓనర్ని. మా నాన్నగారికి మా క్లయింట్స్ లో ఓంకారేశ్వర్ అనే అతను బాగా క్లోజ్. ఆ కారేశ్వర్ మా నాన్నకు ఫోన్ చేసి చెప్తే సమయానికి డ్రైవర్ లేకపోతే నేను రావాల్సి వచ్చింది. మీరంత పెద్ద ట్రావెల్స్ ఓనర్ అయితే ఆ జుట్టు పోలిగాడు బొద్దు పో అన్నప్పుడు వాడి కాళ్ళు పట్టుకున్నంత పని చేశారు ఎందుకు? మీకెందుకో కర్మ? కర్మ కాదండి, మన వృత్తే దైవం కదటి. మనకి వచ్చిన పని మనకు అన్నం పెడుతుంది కదండి. ఆ దైవాన్ని కాదనుకోలేక ఈ దయ్యాన్ని బతులాడుకున్నాను. అలాగా? మరి మీ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ఆ తర్వాత వాడు కేశవ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో చాలా పై ఎదిగాడు. అది ఎంత ఎదిగినా వాడు అదేదో ఇంగ్లీష్ లో అంటారే, కింద నుంచి భూమికి ఏంటది డౌన్ టు ఎర్త్. అలా ఉంటాడు. ఇంకా మా చిన్నవాడు చిచ్చర పిడుగు, 10th లో డిస్ట్రిక్ట్ ఫస్ట్. వాడు చదువులో చాలా క్లవర్ అండి. చూస్తుండండి, మీలాగే గోల్డెన్ మెడల్ కొట్టేస్తాడు. ఏంట్రై మాకులు? నాన్న మంది అయిపోయాక లక్కీ డ్రాప్స్ పడ్డట్టు 1, 2, 3 అనియా 4 సబ్జెక్టులు కదా అనియా, వదిలే అనియా. రాసిందే 6 4, అందరూ 3 సబ్జెక్టుల్లో 1, 2, 3 తెచ్చుకున్నావేంట్రా అనియా. ఇలా అయితే నువ్వు నాలాగే కాపీ పనికి రావాల్సిందేరా. మనుషుల్ని పంపించేసి నిన్ను పనిలో పెట్టుకుంటాను అనియా. మా ఇంట్లో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరే కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోంచేస్తాం. అది మా ఇల్లు కాదండి, స్వర్గం. మా ఇల్లు చూస్తే వదిలిపెట్టు, అక్కడే ఉంటానంటారు. సరేనండి, నేను వెళ్తాను. మీరు తినేసి పడుకోండి. అలాగే. ఏమండి, మీకు ఏ అవసరం వచ్చినా మేము ఉన్నామని మర్చిపోగలే. నిజంగా అతను నాకు కరెక్ట్ కాదు నాన్న. అందుకే దేవుడే ఈ పెళ్లి వద్దని ఆపేశాడేమో. ఇక ఇక్కడితో ఈ సంబంధం క్యాన్సిల్ చేయండి నాన్న. చాలా ఆపో. ఇంకోసారి ఇలాంటి ఆటంకులు రాకూడదని పెళ్లి 3 రోజుల్లో చేయాలనుకున్నాం. చేసి తీరుతాను. పెళ్లి జరుగుతుంది, అతనితోనే జరుగుతుంది. మీరు కిడ్నాప్ చేయడం వల్ల ఏం జరిగిందో తెలుసా? పెళ్లి అయిపోయింది. అసలు పెళ్లి ముందుకు జరిగింది. 3 రోజుల్లో 3 ముళ్ళు వేయిస్తారంట.